ఆ ఇక మన రాజేష్ కిట్టి ఆలైంది కదా, ఇప్పుడు మనిషి వస్తే ఏం తొర్రిస్తాడో ఏం పాడో. హే గూగుల్, కాల్ టు వాణి. ఆగో రాజేష్ ఫోన్ చేస్తున్నాడు కదా. హలో రాజేషు. ఓ ఇది రాజేష్ ఫోనా? అవును, మీరెవరు మాట్లాడేది? కత్తివేలు. కత్తివేలా? నాకు సుత్తివేలు తెలుసు గాని ఈ కత్తివేలు ఏంది? ఆయన సుత్తతోని కొడితేనే నేను కత్తినైనమ్మా, అందుకే కత్తివేలని పెట్టుకున్నా. అయితే ఓకే. ఇంతకు రాజేష్ ఎటు పోయిండు? ఆయన ఫోన్ పోగొట్టుకున్నాడమ్మా, ఫోన్ నాకు దొరికింది. అందుకని అట్లా కాంటాక్ట్ చూస్తే ఎడ్డి వాణి అని ఉన్నది, ఫోన్ చేసినాం. ఎడ్డి వాణియా? అవును. మా ఇంటి పేరు ఎడ్డి కాదు, గడ్డి వాణి అని మారబండి ముందు నా పేరును తప్పు ఫీడ్ చేసుకున్నాడు. నిజంగానే ఎడ్డిది. ఫోను ఏడ దొరికింది మీకు? ఏ నుంచి ఫోన్ చేస్తున్నారు? రాజుగంజ్ నుంచి మాట్లాడుతున్నా. రాజుగంజ్ ఏంది? రాణిగంజ్ కదా. ఇప్పుడు రాణి మొగుడు ఏమైతాడమ్మా? రాజు. మరి నుండే మాట్లాడుతున్నా. కాదు మరి రాణి? అరే రాణి గంజు ఉంపేదందుకు పోయిందమ్మా, అందుకే నేను రాజు గంజు నుంచి మాట్లాడుతున్నా. చాలా ఆ ఫోన్ ఎట్లా ఇస్తారు ఇప్పుడు మరి మా ఓన్ కి? అందుకే ఒక 5,000 పంపి అర్జెంట్ గా. 5,000? ఎందుకు? ఎందుకేందమ్మా, ఆయన ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది, ఇదే లాస్ట్ కాల్. ఇప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేయాలన్నా, ఆయన ఫోన్ కు ఏడున్నాడో కనుక్కోవాలన్నా, ఆడికి పోవాలన్నా, ఇయ్యాలన్నా, ఇంత కథ ఉన్నది కదా. సరే సరే పంపుతున్నా. శంకర్ చెప్పు. నిన్ను పైసలు పంపమన్నది రాజేషే, నిన్ను బక్రాన్ చేస్తున్నాడు. ఆయన కానుంచి వస్తున్నా నేను. ఇప్పుడు అప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తుంటే కలుస్తలేదు నీకు. అమ్మా రాజేష్ గా నీ సంగతి చెప్తుండు. కెమెరా అన్న రాజేష్ కి లైవ్ కలిపే. ఇంకా పంపుతలేదేంది? కొంపదీసి తెలివిగలదైందా? నేను తెలివిగలదాన్నే, అందుకే నీ గురించి తెలుసుకోగలిగిన. ఏ వాణి, ఏంది ఇట్లా లైవ్ కలిపినావు సడన్ గా? ఓవర్ యాక్షన్ చేయకు. ఇంతసేపు నాతో మాట్లాడింది నువ్వే కదా, సిగ్గులేదా? మోసం చేసి పైసలు అడిగేస్తానుకో. హలో, మాటలు మంచిగా రాని. శంకరే కదా నీకు ఫోన్ చేసి చెప్పింది నేనే మాట్లాడినా నీతోని అని. అసలు ఆయనతో చెప్పమని చెప్పిందే నేను. నువ్వే పైసలు పంపమని నువ్వే ఎందుకు చెప్పించినావు? ఎందుకంటే నువ్వు ఎడ్డిదానివి కాబట్టి. శంకర్ చెప్పకుంటే పైసలు పంపేదానివే కదా నువ్వు. అంటే ఇంకెవరన్నా ఫోన్ చేసి అబద్ధం చెప్పినా కూడా మోసపోయి పైసలు పంపుతావు అట్లనే. నీ అసొంటి సన్నాసులు ఉన్నారు కాబట్టి, సైబర్ సన్నాసులు రెచ్చిపోయి లచ్చలు కొట్టేస్తున్నారు. ఆ ముచ్చట తెలిసేటట్టు చేద్దామని ఇట్లా చేసిన. సైబర్ నేరగాళ్ళ ఏం చేసిర్రు? నల్లకుంటలు ఉండే ఒక అన్న ట్రేడింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందామని ఒక కోర్సులో జాయిన్ అయితే ఆయనను మోసం చేసి 45 లక్షలు కొట్టేసినారట తెలుసా? 45 లక్షలా? ఆ ఇన్స్టిట్యూటే ఫేక్ ఇన్స్టిట్యూట్. మీరికెంచి మళ్ళీ ఆన్లైన్ కోర్స్ అట. మొదలేమో మంచిగా ఎట్లా ట్రేడింగ్ చేయాలో ఏందని నేర్పించి కొంత పైసలు పెట్టుబడి పెట్టించినరట, లాభాలు చూపెట్టినరట. ఇక ఆ తర్వాత ఇదే కరెక్ట్ టైము, ఇప్పుడు ఎక్కువ పైసలు పెడితే పుష్కలంగా రిటర్న్స్ వస్తాయని చెప్పి నమ్మించి 45 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి కథం గాయమైనరట. ఇంకా హైదరాబాదు జూబ్లీ హిల్స్లో ఉండే దుర్గా ప్రసాద్ అనే ఒక బ్యాంక్ ఎంప్లాయ్కి వేరే బ్యాంకు నుండి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ అప్డేట్ గురించి మాట్లాడుతున్నామని చెప్పి 99,000 కొట్టేసినరట ఆయన కాడ నుంచి. బ్యాంక్ ఆయనకే ఫోన్ చేసి పైసలు కొట్టేసిర్రా? అట్లా మోసపోయింది ఆయననైనా? వాస్తవానికి ఆయనకు అనుమానం వచ్చి లేదో ఆగం చేసేటట్టే ఉన్నారని కాల్ కట్ చేసిండట. కానీ అప్పటికే పైసలు కొట్టేసిండ్రట కంత్రిగాళ్ళు. ఎంత ఘోరము! మరి అందుకే ఏ కాల్స్ పడతావి అటెండ్ చేయొద్దు, నమ్మొద్దు అని చెప్పేది. అందుకే ఇట్లా చేసిన. అయ్యో అవునా, నేను ఇంకా నువ్వు వేస్ట్ గానివి, చెత్త గానివి, ఆవులా గానివి అనుకున్నా. కానీ కాదులే, మంచివే. ఎడ్డివాణి గడ్డివాణి ఇప్పటికన్నా తెలిసింది కదా, తస్మాత్ జాగ్రత్త. సర్లే, పబ్లిక్ మీకు కూడా అర్థమైంది కదా. అనుమానం వచ్చి కాల్ కట్ చేసే లోపలనే పైసలు కొట్టేస్తున్నారట. ఫేక్ ముచ్చట్లు చెప్పి లక్షలు కొట్టేస్తున్నారట. ఏదన్నా కాల్ మాట్లాడినా ఎండ్లన్నా జాయిన్ అయినా 1కి 2 సార్లు చెక్కింగ్ చేసుకోండి. పైలముల్లా